హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల కూర గురించి తెలుసుకుందాం. ఎలా చేయాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ముందుగా 1 కిలో ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు 2 సార్లు ఉప్పు వేసి కడిగి వీటిని తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా నిమ్మరసం పిండుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. ఎందుకంటే వీటిలో నీసు వాసన ఉంటుంది కదా, అది పోవడానికి నిమ్మ చెక్క బాగా ఉపయోగపడుతుంది. తర్వాత 50 గ్రాములు చింతపండు, వెల్లుల్లి గడ్డ 1, 4 మీడియం సైజు ఉల్లిపాయలు, ధనియాలు, మెంతులు, ధనియాలు 2 స్పూన్లు, మెంతులు 1/2 స్పూను, జీలకర్ర 1 స్పూను, గ్రీన్ చిల్లీ 4, టమాటోస్ 2. ఇవి కావాల్సిన పదార్థాలు. హలో ఫ్రెండ్స్, ముందు మీకు కావాల్సిన చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపించాను కదా. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా 4 టేబుల్ స్పూన్ వెడల్పాటి బాండిల్ తీసుకొని దానిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక చిల్లీ తీసేసి కొద్దిగా కరివేపాకు, 4 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నది అన్నీ వేసుకొని చక్కగా వేగనివ్వాలి. ఇది వేగడానికి 10 మినిట్స్ దాకా పడుతుంది ఫ్రెండ్స్. నిదానంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మళ్ళీ చెప్పు. ముందు వేగిన ముందు చూపించిన ఉల్లిపాయలు వేగిన తర్వాత 2 టొమాటోస్ చూపించాను కదా, అవి మిక్సీకి బట్టి ఇలా కలిపేసుకున్నాను. ఆ జ్యూస్ని ఇందులో కలిపేసాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు. ఇవన్నీ బాగా కలుపుకొని ఒక 10 మినిట్స్ వేగనివ్వాలి. ఇదంతా బాగా ఆయిల్ పైకి తెల్లేదాకా వేగనివ్వాలి. చుట్టూ మాడకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్. ఈ టమాటో జ్యూస్ బాగా ఏగిపోయింది. ఇప్పుడు ముందుగా మనము ధనియాలు, మెంతులు, జీలకర్ర తీసుకున్నాం కదా, అది మిక్సీకి పట్టేసుకొని ఇలా చేసుకోవాలి. ఇందులో వెల్లుల్లి రెబ్బలు కూడా కలిపి మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి పట్టుకునేటప్పుడు ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ మాత్రమే పట్టుకోవాలి మిక్సీకి. అవి కొంచెం మెదిగిన తర్వాత మళ్ళీ తెల్లబోయలేసి కలిపి మిక్సీకి మళ్ళీ ఒకసారి వేసుకోవాలి. ఇప్పుడు టమాటోస్ వేగిన తర్వాత ఇది కలిపేస్తున్నాను. ఇది ఒక 3-4 నిమిషాలు బాగా వేయించుకొని తర్వాత చింతపండు జ్యూస్ కలిపేయడమే. ఒక 5 మినిట్స్ ఇది వేగనివ్వాలి. బాగా దగ్గర పడిన తర్వాత ఇది బాగా వేగిన తర్వాత చింతపండు జ్యూస్ వేసుకొని
గ్లాస్ మళ్ళీ వాటర్ కలుపుకొని దీన్ని బాగా మరగనివ్వాలి. ఒక 15 మినిట్స్ వరకు బాగా మరగనివ్వాలి. మూత పెట్టేసుకొని పక్కన ఉంచుకోండి. చింతపండు జ్యూస్ వేసిన 15 మినిట్స్ తర్వాత చూద్దాం. ఎసురు బాగా మరిగిపోతుంది. ఇప్పుడు చేపలు ఒక్కొక్క పీస్ ఇలా తీసుకొని వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేయకూడదు ఫ్రెండ్స్, పులుసు వచ్చి ముఖాన్ని చిందిపోతుంది. అంటే కొద్దిగా ఇలా వేసుకోవాలి. వీటిని ఊరికే కలిపెట్టకూడదు. ఇలా వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇలాగే మళ్ళీ 15 మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచండి. దీన్ని సారికి మూత తీసి చూడకూడదు. ఒక 15 నిమిషాల వరకు ఇలాగే ఉంచండి. 15 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ 20 మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాం ఉడికిందో లేదో. ఒక పీస్ ఇలా తీసుకొని ఇలా ప్లేట్లో వేసుకొని నొక్కి చూద్దాం. ఉడికిపోయింది ఫ్రెండ్స్. కొద్దిగా పైన కొత్తిమీర చిన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఆ బాండిల్ సరిపోలేదని సెరవ చేంజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది పీసెస్ పెద్దగా ఉన్నాయి కదా, అందుకని అది సరిపోలేదు. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఉప్పు ఫస్టే చూసుకొని ఎసురు కాగేటప్పుడే ఎసురు టేస్ట్ చేసి కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు వేయడానికి కుదరదు. ఇప్పుడు వేసి కలబెట్టామంటే ఈ ముక్కలు అనేవి తునిగిపోతాయి, అవి సరిగ్గా ఉండవు ఇలా పీసెస్. అందుకే ఎసురు కాగిన తర్వాత చెక్ చేసుకొని మళ్ళీ తక్కువ ఉంటే కొంచెం వేసుకొని తర్వాత ఈ పీసెస్ వేసుకోవాలి. ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా దించేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్. మీరు ఇంట్లో ట్రై చేసి ఇలా ఉందో టేస్ట్ చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.